ఇప్పుడు అడుగుతున్నాను, ఒక మాట జవాబు చెప్పండి. ఏమిటి అసలు సువార్త అంటే? పెద్ద ఆయన చెప్పాడు, సు అంటే మంచి, వార్త అంటే సమాచారం. యేసయ్య అప్పులు తీరుస్తాడు, యేసయ్య గొప్పవాణ్ణి చేస్తాడు, యేసయ్య చాలా డబ్బులు ఇస్తాడు, బంగారం కొనుక్కుంటారు. ఇదా సువార్త? ఇప్పుడు ఎట్ట మారిపోయింది కోటం. ఎవడు ఎక్కువ పడగొడితే సూపర్ కదా. ఎంత ఎక్కువ మంది పడితే అంత సూపరు. పడగొట్టినాడు అంత పవర్ఫుల్ అయితే, పడిపోయిన వాళ్ళందరూ లేపిన వాలంటీర్లు వాళ్ళు ఇంకెంత పవర్ఫుల్ రా. సువార్త పనికి సహకరించడం అంటే ఈ పడగొట్టేవాడికి, ఖర్చు గిరగర తిప్పేవాడికి, నూనె చేసి అమ్ముకునేవాడికి ఇది కాదురా కూటం. 10 మంది కన్యకలు 5 వెళ్ళిపోయారంట యేసుప్రభు దగ్గరికి, 5 బయట ఉండిపోయారంట. ఎందుకమ్మా ఉండిపోయారంటే మా దగ్గర నూనె అయిపోయిందని అన్నారు. అయ్యో బిడ్డ అంటే ఏ అంత బాధపడకో, మాకు నూనె అమ్మేవాడు తెలుసు. ఫస్ట్ నేను ఎప్పుడు ఖాతా ఆడి దగ్గరే, చర్చి కంటే కొత్తగా నూనె ఆడికే పోతాం అంటే ఒక ₹1,00,00,000 మర్మని చెప్తాను మీకు. నూనె కొనుక్కొచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళా, నూనె అమ్మినోడు. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయి అని చెప్పలేదు, వ్రాయబడి ఉన్నాయి అని ప్రకటించాడు. ఎవరైనా రేపొద్దున మహిమలోకి వెళ్తామా, పరలోకములో ఉంటామా, దేవుని సన్నిధికి చేరతామా అనే గ్యారంటీ ఎవరు తమ గురించి తాము చెప్పుకోలేని పరిస్థితే కదా. ఆశపడుతున్నాం, సిద్ధపడుతున్నాం అనడమే, గట్టిగా ప్రశ్నిస్తే దేవుని చిత్తం అనడమే. ఫలాని వారు ఖచ్చితంగా దేవుని మహిమలో ఉంటారని చెప్పడానికి ఎవరికి ధైర్యం సరిపోని పరిస్థితి. కానీ ఇక్కడి కొంతమంది పేర్లు చెప్పి అపోస్తలుడైన పౌలు వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి అని ప్రకటించాడు. పిల్లరా, ఒకని పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉండుట అంత సామాన్యమైన ముచ్చట కాదు. ఐగుప్తును వదిలి వాగ్దాన దేశం బయలుదేరిన ఆ 30 లక్షల మంది ప్రజానీకములో కాల్బలం 6 లక్షల పేర్లు వ్రాయబడ్డాయి. అది తొలి జాబితా. తుది జాబితాకు వచ్చేసరికి 2 మిగిలారు, మొత్తం పోయారు. దేవుని తుది జాబితాలో పేర్లు కలిగిన వారు చాలా తక్కువ మంది కనబడుతున్నారు, ఎక్కువ మంది విఫలమైపోతున్నారు. ఇలాంటి స్థితిలో కొంతమంది పేర్లు చెప్పి వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయము అని కాకుండా వ్రాయబడ్డాయి అని చెప్పడం ద్వారా ఒక గొప్ప సంగతిని దేవుని పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తున్నాడు. ఎవరట వారు? బాగా ప్రసంగాలు చేసేవారా, బాగా పాటలు పాడేవారా, బాగా ప్రార్థనలు నిర్వహించేవారా? ఎవరు వారు అని అడిగితే స్వార్థ పనిలో సహకరించిన వారి పేర్లు జీవ గ్రంథములో రాయబడ్డాయి అని దైవజనుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఒక మాటకు తేటగా మీ మనస్సాక్షికి జవాబు చెప్పుకోవాలి. జీవితంలో ఎన్నో చేశామని, ఎందరికో చేశామని ఎంతగానో స్వోత్కర్ష చేసుకునే మీరు దేవుని స్వార్థ పనికి ఏ మేరకు సహకరించగలిగారో ఓసారి ఆలోచించుకోండి. స్వార్థ పనిలో సహకరించిన వారి పేర్లు, దేవుని పనికి సహకరించిన వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడ్డాయి అనే సత్యాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇప్పుడు అడుగుతున్నాను, ఒక మాట జవాబు చెప్పండి. ఏమిటి అసలు సువార్త అంటే? ఏమిటి సువార్త? ఏమిటి సువార్తీకరణ? ఒక పెద్ద ఆయన చెప్పాడు, సు అంటే మంచి, వార్త అంటే సమాచారం. మంచి మంచి మాటలు చెప్తే అదే సువార్త అన్నాడు. దానికి నీతి చంద్రికలు, నీతి కథలు, సుభాషితాలు కుప్పలు తెప్పలు ఉన్నాయి భూమి మీద. మళ్ళీ నువ్వు చెప్పే మంచి మాటలు ఏమిటి? మీరంతా ఆలోచించండి. సువార్త అంటే మంచి మాటలా, స్వాంతన కలిగించే మాటలా, ఆదరణ కలిగించే మాటలా, ధైర్యం కలిగించే మాటలా, అసలు మాటలేనా ఇంకేమన్నానా? ఏమిటి అసలు సువార్త పని? యేసయ్య రక్షిస్తాడు, యేసయ్య స్వస్థపరుస్తాడు, యేసయ్య ఆశీర్వదిస్తాడు, యేసయ్య అప్పులు తీరుస్తాడు, యేసయ్య గొప్పవాణ్ణి చేస్తాడు, యేసయ్య చాలా డబ్బులు ఇస్తాడు. నా సువార్త అంటే నీ నొప్పులు, బాధలు, అప్పులు తీరిపోతాయి. మీరు ఆరోగ్య జీవనం చేస్తారు, సుఖ జీవనం చేస్తారు, ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు, ఇల్లు కట్టుకుంటారు, కార్లు కొనుక్కుంటారు, బంగారం కొనుక్కుంటారు. ఇదా సువార్త? అసలు ఏంటి సువార్త అంటే? మంచి మాటలు చెప్పడమే సువార్త అంటాడుగా. ఉపమానాన్ని యేసు ప్రభు వారు చెప్పారు. ఆయన ఏమన్నారంటే, కోత విస్తారముగా ఉన్నది కానీ కోసే పనివారు చాలా తక్కువగా ఉన్నారు. పనివారిని పంపమని యజమానుని వేడుకొనుడి అనే ఒక ప్రార్థనను ప్రభు వారు నేర్పారు. బిడ్డలారా, ఏమిటా కోత? నశించిపోతున్న ఆత్మలు. ఎవరా కోసేవాడు? సువార్థికుడు. సువార్థికుడు అంటే పంటను కోసేవాడు అని స్వయంగా యేసు ప్రభు చెప్పారు. ఇంకా వివరంగా చెప్పాలి అంటే, లోకము అనే పొలములో నుండి ఆత్మలు అనే పంటను సువార్త అనే కొడవలితో వేరు చేసి, సంబంధాలు తెంచేసి, అక్కడి నుంచి పూర్తిగా తెచ్చేసి దేవుని రాజ్యం అనే కొట్లలో నింపడమే సువార్తని
బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమన్నా ఓపుకుంటే చెప్పండి. ఇంకా ఉందంటారు ఓపిక? ఎప్పుడు 6:30కి మొదలెట్టారు, ఇప్పుడు 9:10 అయింది నేను మొదలెట్టేపాటికి. సుమారు 3 గంటలకు పైగా కూర్చున్న భక్తులు ఉన్నారు. ఈ బాపత ముందే తెలిసి తీరుబాటికి ఇప్పుడే వచ్చే కూడా ఉన్నారు. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాక, ఇంత సౌండ్ ఎట్టాక, ఇన్ని వాయిద్యాలు పిలిచాక 3 గంటలన్న పాట పాడిపోతే ఏం బాగుంటుంది అనేది క్రైస్తవ సభల ఆనవాయితీగా మారిపోయింది. సభలంటేనే పాటల కూటాలు. ప్రియులారా, అలసి సొలసి నీరసల్లి నిద్రానిస్థితిలోకి జారిపోతున్నటువంటి దశలో ఇప్పుడు దేవుని వాక్యమును ధ్యానించదము. అది కోటాల పరిస్థితి. లోకమనే పొలములో నుండి ఆత్మలు అనే పంటను దేవుని వాక్యము సువార్త అనే కొడవలతో కోసి లోకములో నుండి వారిని వేరు చేసి దేవుని రాజ్యం అనే కొట్లలోనికి తేగలిగితే దాని పేరు సువార్త. అయితే సువార్త అనే పేరుతో నేను జరుగుతున్నదంతా ఏమిటి? శారీరక స్వస్థత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభ్యున్నతి, ఘనతలు, పదవులు, రకరకాల ప్రయోజనాలు, ఇవన్నీ యేసు ప్రభు వారు కలుగజేస్తారు రండి అని పిలవడమే సువార్తగా మారిపోయింది. మీరు బాగా అర్థం చేసుకోండి ఈ మాట. లోకములో నుండి వేరు చేసి పరలోక రాజ్యములో పౌరులుగా స్థాపించుట సువార్త సేవ ముఖ్యోద్దేశము. కానీ లోకములో ఆశీర్వదింపబడేలా చేయటం సువార్త సేవ ముఖ్యోద్దేశం కాదు. ఒకవేళ అదే నిజమైతే మోషేను దేవుడు ఐగుప్తు నుంచి ప్రజలను విమోచించమని పంపకూడదు. ఎట్లా పంపాలా? వాళ్ళకి ఐగుప్తులో బెటర్ ప్యాకేజీ మాట్లాడరా ఫరోతో, డబుల్ బెడ్రూమ్ ఇచ్చేలాగా చూడు, మంచి ప్యాకేజీ వచ్చేలా చూడు, 10 గంటలు తక్కువ చేయి, వీక్లీ అవేమని చెప్పు. ఐగుప్తులో మెరుగైన జీవితము కల్పించుటకు మోషే పంపబడలేదు. ఐగుప్తు నుంచి బయటికి లాక్కు చేయడానికి పంపబడ్డాడు మోషే. ఏ స్వార్థకుడైన దైవజనుడనంతే ఈ లోకములో కాస్త సుఖజీవనం కోసం సువార్తను సాధనంగా మార్చుకునేది క్రమం కాదు. ఏ విధము చేతనైనా లోకములోంచి వారిని వేరు చేసి విమోచించి వారిని పరలోక రాజ్య పౌరులుగా మార్చడమే సువార్థిక విధానం, ఉద్దేశమైంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే, సువార్త సేవకు సహకరించమంటే ఒక మనిషిని పరలోక పౌరుడిగా మార్చడములో, ఈ లోకమనే పొలంలో నుండి వేరు చేయటములో, దేవుని వాక్యమనే కొడవలని వాడి లోకముతో, పాపముతో, ఆశలతో, రక్త మాంసాలతో ఉన్న ప్రతి బంధాన్ని తెంచి దేవుని రాజ్యపు కొట్టులోనికి చేర్చడం అనే సువార్త పనికి సహకరించాలి. కానీ ఇప్పుడు ఎట్ట మారిపోయింది కోటం? ఎవడెక్కువ పడగొడితే సూపర్ కదా. మొన్న ఒకటి చెప్పాడు అన్నా, మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను, అద్భుతమైన హెవీ అనాయింటింగ్. హల్లెలూయా. నీకు ఎట్ట తెలిసిందిరా హెవీ అనాయింటింగ్ అని? అంటే అన్నాడు, అసలు ఎట్టంటే పడిపోయారు గొప్పగా. ఇడి స్కేలు మండిపోను, ఇడి కొలత ఏం తెలిసినా, ఎంత ఎక్కువ మంది పడితే అంత సూపరు. నేనంటాను, మరి పడగొట్టినాడు అంత పవర్ఫుల్ అయితే పడిపోయిన వాళ్ళందరూ లేపిన వాలంటీర్లు వాళ్ళు ఇంకెంత పవర్ఫుల్ రా? నా ప్రకారం ఇద్దరులో ఎవరు బెటర్ అంటే, నుంచున్నోడు పడగొట్టుకంటే పడగొట్టినోడు లేపినోడు సూపరు. మీకు ఎవరికి నా మాట నచ్చలేదా? నచ్చితే అవునను, ఆమెనను, స్తోత్రం అను, అటు బీచుకుపోయి చూస్తారే. చెప్పండి ఏదో ఒకటి. అమ్మ బాబు ఎంత బరువు అండి. మీ చెయ్యి మీకే బరువు అయితే ఇంక దేవుని రాజ్యం ఎక్కడ మోసేస్తారు? కాడి ఎక్కడ మోసేస్తారు? సిలువ ఎక్కడ మోసేస్తారు? జనాలను ఎక్కడ మోసుకొచ్చేస్తారు? మా తండ్రో, ఎవరు చెయ్యి వాళ్ళకి బరువు అయిపోయింది. మరి ఎట్టా భోజనం చేస్తారు కనీసం? అసలు దానికి సపరేట్ టెంట్లు వేసి ఎక్కడికన్నా ఎక్కువ లైట్లు పెట్టాడు మా వాడు అక్కడ. అసలు అట్లా కారు తిరుగుతుంటే ఇక్కడేమో వెలవెల, అక్కడేమో కలకల. దట్స్ వెరీ ఇంపార్టెంట్ జాబ్ ఫర్ ద పీపుల్. చాలామంది కూటాలు బాగున్నాయంటే భోజనాలు బాగుంటామే. అసలు పాటలు ఎట్టున్నా, వాక్యం ఎట్టున్నా, అసలు మొత్తం ఎట్టున్నా, లాస్ట్లో సరిగ్గా దేవునికి స్తోత్రం దంతసిరి పంటికి పని తగిలితే అసలు అయ్యగారు ఏం పెట్టాడు ఆ కోటాలు? అది ఇక్కడ అగ్గి అభిషేకం దిగి వచ్చిన మనిషిని, మట్టిని పరలోకానికి మార్చేసిన అక్కడ వంకాయ కూర పెడితే ఏం కొట్టాలయా? అట్లాంటి శరీర సంబంధమైన మాటలు మాకేం లేవు. మేమంతా ఆత్మ సంబంధమే అనే వాళ్ళకి స్తోత్రం చెప్పండి. ఏమి నిజమే.
ఆయన నోట్ దిస్ పాయింట్ మొత్తం ఆత్మ సంబంధమేనంట. సంతోషంగా అందరూ కలిసి యేసుకి స్తోత్రం చెల్లిద్దాం. సువార్త పనికి సహకరించడం అంటే ఈ పడగొట్టేవాడికి, ఖర్చు గిరగర తిప్పేవాడికి, నూనె చేసి అమ్ముకునేవాడికి ఇది కాదురా కూటం. నన్ను అర్థం చేసుకోండి. ఈ నూనె ఎంత డిమాండో నీ బ్యాగ్లో ఉందయ్యా, దేవునికి స్తోత్రం. నీ పేరు యాకోబా, యాకోబు అయితే నూనె చేసా ఇప్పుడు రెడీగా ఉంటుంది బుడ్డి. ఏ ఊరు పోయినా బైబిల్ అంటే మర్చిపోతాడు, నూనె చేసా మర్చిపోవడం ఒకడు ఉంటాడు. అది రెడీగా ఉంటుంది బ్యాగ్లో, రాయి కనపడితే తీసిపోయిటవే నూనె దాని మీద. ఇది బేతేలే గాని మరొకటి కోదంటాడు. మళ్ళీ 20 ఏళ్ళు ఆశ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భక్తులందరూ స్తోత్రం చెప్పండి. నా పాయింట్ మీకు అర్థమవుతుందంటారా? నూనె అంటే నూనె. 10 మంది కన్యకలు 5 వెళ్ళిపోయారంట యేసుప్రభు దగ్గరికి, 5 బయట ఉండిపోయారంట. ఎందుకమ్మా ఉండిపోయారంటే మా దగ్గర నూనె అయిపోయిందండి అన్నారు. అయ్యో బిడ్డ అంటే ఏ అంత బాధపడకో, మాకు నూనె అమ్మి కూడా తెలుసు. ఫస్ట్ నేను ఎప్పుడు ఖాతా ఆడి దగ్గరే, చర్చి కంటే కొత్తగా నూనె కాడికే పోతాం. ఉన్నారయ్యా మనకే చర్చి కంటే కొత్తగా నూనెకి ఆడి దగ్గరికి వెళ్తామని, ఎంత పని అని గబగబ వెళ్ళారు, నూనె తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. నూనె తెచ్చేపాటికి యేసుప్రభు ఏం చేశాడంట అనరా? తలుపేసేసాడు. మొహమాటం ఎందుకు చిక్కుపడతారు చెప్పండి. యేసుప్రభు ఏం చేశాడు? తలుపేసాడు. అప్పుడు వీళ్ళకి, ఓ నా ప్రాణప్రియుడా, విల్ యు ప్లీజ్ ఓపెన్ ద డోర్ ఫర్ us, we have come with new oil అని చెప్పంటే అసలు మీరు ఎవరో నాకు చేతలు బాగున్నాడు. లేదయ్యా 100 రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చావు, ఆయన ఎక్కలేసాను నూనె. ఇప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ఒక ₹1,00,00,000 మర్మని చెప్తాను మీకు. నూనె కొనుక్కొచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళా, నూనె అమ్మినోడు ఏసు రక్తం వేసి. నాకు వాళ్ళని చూస్తుంటే బాధ అవుతుంది. నూనె బ్యాచల్లో ఉండిపోతారేమోనని టెన్షన్. నా బాధ ఏంటంటే అమ్మినోడు బయటే ఉన్నాడు, కొన్న వాళ్ళు బయటే ఉన్నారు. ఈ నూనెను కాపాడుకున్నవాడు, ప్రార్థించి నూనెను పొందుకున్న వాళ్ళు మాత్రమే కొనిపోబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. సువార్త పని అంటే వ్యాపారం కాదు, సువార్త పని అంటే స్వస్థతలే కాదు, సువార్త పని అంటే ఆశీర్వాదాలే కాదు. దేవుని ప్రజలారో, శరీర, భౌతిక, ఆర్థిక, ప్రాపంచిక, సామాజిక ఏ ప్రయోజనము సువార్త పని కాదు. లోకములో నుండి వేరు చేసి వారి కొన్ని సంబంధాలు తెంపేసి దేవుని రాజ్యం అనే కొట్లలోనికి, సంఘములోనికి సమకూర్చగలుగుటే ఏ సువార్త సేవ. అట్లాంటి దానికి సహకరించండి. మీ పేర్లు ఆడు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఎవరంటే మా ఇంటికి ఎవరు వచ్చినా నేను వట్టి చేతులు వెళ్ళలేమనండి. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళే పుస్తకం, చీటీ, రసీదు, వీళ్ళందరితో పాటు నువ్వెట్టు పోతావు చిన్న? ఎవరు మాట్లాడరే నాకేం తెలియదు అన్నట్టు చూస్తున్నారు. తెలుసు మీకు. నేను అంటున్నాను, యథార్థంగా స్వరమెత్తి మీరు ఆన్సర్ చెప్పండి సార్. పురుషోత్తములారా మీరు చెప్పండి. మంచి విత్తనం అనండి, మంచి రైతు, వేరు వేరు నేలలలో వేశారు. అంతటా ఒకే ఫలం వస్తుందా? ఖచ్చితంగా రాదు. ఎట్లా సరే మేలు జ్యోతి విత్తనములు తెచ్చి ఇక్కడై పొరపాటు కూడా మలవదు, అక్కడై మలుసుద్ది. నువ్వు మంచి మనస్సాక్షితో ఇచ్చిన, నీ కష్టార్జితమే ఇచ్చిన, పాపిష్టి లంచాలు సొమ్ము కాకపోయినా, అదంతా నీ చెమట రక్తమే అయినా, మంచి నేలలో విత్తకపోతే ఫలము రాదు. యేసు రక్తమే జయం.